కొంతమంది మనకేదైనా కష్టమైతే వచ్చేస్తారు, కానీ లోపల రీజన్ వేరేగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పనా? నువ్వు డబ్బులు బాగా ఉండి మంచిగా కారులో తిరుగుతూ మంచి ఇల్లులు కట్టుకుని మంచిగా సెటిల్ అయిపోయి పిల్లల్ని బాగా చదివించుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ వాళ్ళ కళ్ళ ముందు పచ్చగా కనబడ్డావు అనుకో. ఆ పచ్చగా కనబడినప్పుడు మనసులో వాళ్ళకి తెలియని బాధ అనమాట, కానీ ఎప్పుడు వ్యక్తపరచరు. ఇది చాలా పచ్చకొన్నాడని లోపల లోపల కూలిపోతుంటారు, లోపల లోపల కృంగిపోతుంటారు. వాళ్ళ మనసులో ఒకటే కోరుకుంటారు, ఏమన్నా తెలుసా? ఈడు ఎప్పుడు పాడైపోతే అప్పుడు చూడాలరా బాబు అని, ఈడు ఎప్పుడు పడిపోతాడా అప్పుడు చూడాలరా బాబు అని కోరుకుంటారు. కొంతమంది దుర్మార్గులు ఉంటారు ఇలాంటి వాళ్ళు. సో వీళ్ళకి ఎప్పుడైతే మనం పడిపోయామన్న వార్త, మనం చెడిపోయామన్న వార్త, మనం పాడైపోయామన్న వార్త వినబడిందో అన్ని పనులు మానుకుని వచ్చేస్తారు పని కట్టుకుని. ఎందుకు వచ్చింది? ఎందుకు? ఓదార్చడానికి అనుకున్నారా? వాళ్ళు ఓదార్చబడ్డానికి. ఇన్నాళ్ళు బాధలు ఉన్నారు పాపం నీ ఎదుగుదల చూసి, ఇన్నాళ్ళు ఆవేదనలో ఉన్నారు నీ పచ్చదనం చూసి, ఇన్నాళ్ళు మంచి దిగులుతో ఉన్నారు నువ్వు ఎదిగిపోవడం చూసి. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు పడిపోయావని తెలిసిందో, ఎప్పుడైతే నువ్వు పాడైపోయావని తెలిసిందో, ఎప్పుడైతే నువ్వు దివాలా తీసావని తెలిసిందో, అప్పుడు ముందే వచ్చేస్తారు. ముందే వచ్చి పక్కన కూర్చొని ఆహా ఇలాగ అయిపోయావే అని లోపల లోపల ఇంకోడు ఉంటాడు కదా, లోపల ఉండి ఇంకోడు ఉంటాడు లోపల అపరిచితుడు, ఆడేస్తుంటాడు లోపల డాన్స్. ఆ డాన్స్ వేసేసుకుంటూ పక్కన కూర్చొని అర్రే ఎంత బాధ వచ్చిందిరా నీకు, ఎలా బతికేవాడురా, అయ్యయ్యో అంటాడు. కానీ లోపల అమ్మయ్యా శాంతంగా ఉంది లోపల. సరే, అలాంటి దుర్మార్గులు ఉంటారు సమాజంలో. అందరూ మంచోళ్ళు ఉండరు, అందరూ మంచోళ్ళు అనుకోకండి. ఉంటారు మంచోళ్ళు, కానీ తక్కువ శాతం ఉంటారు. ప్రపంచంలో ఉప్పు నీరు ఎక్కువ, మంచినీరు ఎక్కువ. ఉప్పు నీరు ఎక్కువ, మంచినీరు తక్కువ. అలాగే మనుషుల్లో కూడా అక్కడక్కడ ఉంటారు మంచోళ్ళు, కానీ ఇలాంటి దుర్మార్గులు ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఏంటంటే మనం పాడైపోతే చూద్దామని ఎన్ని ఆశలుగా పెట్టుకుంటారో వాళ్ళు.